నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్ ఈ రోజు గేట్ నంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. అమలాపురం నియోజకవర్గంలో టీడీపీకి అవకాశం ఇస్తారా లేక జనసేన పార్టీకి అవకాశం ఇస్తారా అని నాయకులు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, మరో అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్ పోటీ పడుతున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాల్మన్ రాజు, ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రామారావు మాట్లాడారు. ఉపాధ్యాయులకు మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారందరికీ సర్వీసులు అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తాన్ని ఒకేసారి భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే జీపీఎఫ్ ఖాతాలను వెంటనే ఓపెన్ చేయాలి. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలను వెంటనే ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులని స్కూల్ ఎడ్యుకేషన్ విలీనం చేసిన తర్వాత ఇంతవరకు దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఏప్రిల్ నుంచి ఇంతవరకు మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ కట్ చేయటం లేదు. అలాగే స్టేషనరీ కూడా అటు మున్సిపల్ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు, ఇటు ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు. ఇదే విధంగా ఆ సర్వీస్ రూల్స్ లేకపోవడంతో ఉపాధ్యాయులకి పదోన్నతులు లేవు, బదిలీలు లేవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ బదిలీలు, పదోన్నతుల ఫైలు, సర్వీస్ రూల్స్ ఫైలు ప్రభుత్వం వద్దకు చేరింది. దాని మీద ప్రభుత్వం ఇప్పటివరకు కూడాను ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే దాని మీద చర్యలు తీసుకుని మున్సిపల్ ఉపాధ్యాయులకు జరిగేటటువంటి ఈ అన్యాయాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల మీద ధర్నా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ధర్నాకి పిలిపించాం. అయితే నిన్నే గవర్నమెంట్ సడన్ గా ఇంకొక సమస్యను సృష్టించింది. గతంలో ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్ విధానం 2 సంవత్సరాలకి అప్రెంటిస్ విధానం ఉండేది. ఈ అప్రెంటిస్ విధానం వలన ఉపాధ్యాయులు వెట్టి చాకిరికి గురవుతున్నారు. ఈ విధానాన్ని రద్దు చేయమని చెప్పి మేము సుదీర్ఘకాలం పోరాటం చేస్తే గవర్నమెంట్ రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా నిన్న మరి కేబినెట్ సమావేశం సందర్భంగా ఉపాధ్యాయ పోస్టుల్ని 6,100 పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించారు. వాస్తవంగా 50,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 6,100 మాత్రమే భర్తీ చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఉపాధ్యాయ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో గౌరవ వేతనం పేరుతోటి తిరిగి అప్రెంటిస్ విధానాన్ని దొడ్డిదారిని ప్రవేశపెట్టేటటువంటి విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని చెప్పి రెగ్యులర్ స్కేల్ ప్రాతిపదిక మీదే ఈ డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని చెప్పి ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి ప్రభుత్వం ఏదైతే విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటుందో, మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకుంటుందో ఆ ప్రాధాన్యత
మున్సిపల్ విద్యారంగ సమస్యలపై కడప కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్ రూల్స్లను వెంటనే అమలు చేయాలి, బదిలీలు పదోన్నతులు తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఏపీపీఎఫ్ పరీక్షకు గవర్నమెంట్ జెడ్పీ పరీక్షలోగానే నిర్వహించాలని, మున్సిపాలిటీ కార్పొరేషన్లకు డిప్యూటీఓలను డీఓలను నిర్మించాలని వారు పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి దృష్టివర్గంలో నెట్టినట్టు అయిపోయింది. వాళ్ళకి కేవలం జీతాలు మాత్రం నెలలా ఇస్తున్నారు తప్ప మిగతా ఎటువంటి సౌలభ్యాలు కల్పించలేదు. వాళ్ళకు బదిలీలు కానీ పదోన్నతులు కానీ ఏమి చేపట్టడానికి అవకాశం లేకుండా జరిగింది. వాళ్ళకి ఇంతవరకు బదిలీలు చేపట్టలేదు. అనేక మంది మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉపాధ్యాయులు 10,000 రోజులు చెబుతున్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖాళీలు ఉన్నాయి కానీ వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం వల్ల, ప్రమోషన్ రాకుండా రిటైర్డ్ అయిపోవడం వల్ల ఆర్థికంగా సర్వీస్ మొత్తంలో తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంఈఓ పోస్ట్ ఇవన్నీ రాలేటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి పాఠశాలలు, అందుకు సంబంధించిన ఉపాధ్యాయులను పర్యవేక్షించడానికి ఒక సపరేట్గా ప్రత్యేకమైనటువంటి ఎంఈఓ పోస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పాఠశాల పర్యవేక్షణకు ఉప విద్యాశాఖ అధికారులను ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల పరిధిలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం లేకపోవడం వల్ల డిఏ బకాయిలు అయితేనేమి, టీఆర్సీ బకాయిలు అయితేనేమి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక విధంగా జరుగుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీలో నగదు రూపంలో వస్తున్నాయి, కొన్ని మున్సిపాలిటీలు అవి సస్పెన్షన్ అకౌంట్లో పడడం వల్ల లక్షలాది రూపాయలు మరి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఉపాధ్యాయులకు, కార్పొరేషన్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాల కిందట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ పాఠశాలలు అయితే ఉన్నాయో ఈ రోజుకి అదే పాఠశాలలు ఉన్నాయి. ఈ 50 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 10 జనాభా పెరిగినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పాఠశాలలు ఉండడం వల్ల సౌకర్యాలు లేక ఉన్న పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. కాబట్టి పెరిగినటువంటి జనాభానికి అనుగుణంగా నూతన పాఠశాలను మున్సిపాలిటీలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే జిల్లా పరిషత్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఏదైనా ఉన్నత ఉద్యోగాలు ఏపీపీసీ ద్వారా నిర్వహించే ఉద్యోగాలకు నియామకం అప్లై చేసుకోవడానికి అయితే కార్పొరేషన్ పరిధిలో పనిచేసే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఓ మటన్ వ్యాపారి ఇంట్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల భాగంగా మటన్ వ్యాపారి ఎండి ఖలీల్ ఇంట్లో 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వ ఉంచిన మటన్ లభించింది. ఈ తనిఖీలో సుమారు 60 నుండి 70 కిలోల మటన్ను సీజ్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎం ప్రశాంత్ వర్ధన్, సిబ్బంది, పరిగి ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలు, సంక్షేమంపై ప్రతి రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాలని నవర్ నిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ఎన్నికలు ముందు వస్తున్నాయన్న సమయంలో విశాఖలో కామెడీ షో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రజల కోసం గాని, స్థానిక సమస్యల కోసం గాని పోరాటం చేయకుండా పదవిని ఎంజాయ్ చేస్తున్నారని వారు విమర్శించారు. ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం, వాళ్ళ ఇబ్బందుల్ని కానీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో దీని మీద మార్పు రావాలి. ఆ మార్పు మీలాంటి 4th ఎస్టేట్ భుజం మీద మీ భుజస్కంధాల మీద తీసుకుంటే కానీ అవ్వదనే పూర్తి నమ్మకంతో ఈ ఒక ప్రెస్ మీట్. మరి మనం చూస్తున్నాం గత 4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచో
ఒక కామెడీ షో మొదలైంది వైజాగ్లో, పెద్ద కామెడీ షో. వాళ్ళ మిగతా కొన్ని ఈ కామెడీ షోస్ ఉన్నాయి మనకి, బాగా పాపులర్ కామెడీ షోస్, అవి కూడా సరిపోట్లా. ఒక వ్యక్తి అంట విశాఖపట్నం దొంగ తల్లి ప్రేమ నటించి రాజీనామా చేసి, ఎందుకు రాజీనామా చేశాడు అనేది ప్రతి ఒక్క వాసుడికి తెలుసు, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. అధికారంలో లేకపోతే ఆ మనిషి ఉండలేడు. ఎందుకంటే ఆయన వెనకున్న కొంతమంది ఆర్థికంగా బలపడిన వ్యక్తులు, సంపన్నులు, వారి కోసం రాజకీయమే చేస్తాడు తప్ప పేద ప్రజల కోసం కానీ, ఆయన పుట్టిన కులానికి కానీ, అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల గురించి కానీ, అతని గురించి కష్టపడి క్యాడర్ గురించి కానీ ఏ రోజు ఆయన కష్టపడ్డు. ఒక లాబీ మాస్టర్. నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోరిపోతున్నాను. నిజంగా మీ మీద ఆయన మీద మీకు జాలి దయ ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏమైనా అధికారపూర్వకంగా ఇచ్చేయండి బాబు, మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్కి విముక్తి చేయండి బాబు అని కోరుకుంటున్నాను. అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గన్ల గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు గుర్తురాలా. ఎక్కడో ఎవరికో ఏ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మాత్రమే అంశం అయిపోయింది. ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రావలసిన డిఏ, పిఆర్సి, సరెండర్ లీవ్ ఏరియర్లను వెంటనే విడుదల చేయాలని వారు పేర్కొన్నారు. చేసి మరి ఆ సందర్భంగా మరి ఉద్యోగాల్ని ప్రకటించి మరి వాటిని నిర్వహించి నింపడం అనేది మన ప్రభుత్వం చూడలేకపోయాం. మరి గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా డిఏ ఏరియాలను, పిఆర్సీ ఏరియాలను, ఏపీజీఎల్ఐ బాకీలు వెంటనే మేము దాచుకున్న డబ్బులు మాకు ఈరోజు ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి బకాయిల మీద గత కొంతకాలంగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఈ పోరాట కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న ఈరోజు భారీ ఎత్తున ప్రతి కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా జరుగుతూ ఉంది. మాకు ఇవ్వాల్సినటువంటి బాకీలు అంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు పిఎఫ్ కావచ్చు లేదా ఏపీజీఎల్ఐ కావచ్చు, ఇటువంటి రాయితీలు మేము అడుగుతుంటూ కొన్ని పోరాటాలు చేస్తుంటే కొత్తగా మళ్ళీ ఆయన గతంలో నాన్నగారి దగ్గర తీసేసినటువంటి అప్రెంటిస్ విధానం, అంటే వాళ్ళ గౌరవ వేతనం అంటున్నారు, దాన్ని మా భాషలో వెట్టి చాకరీ అంటారు. అటువంటి విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి గతంలో ఇతర ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ మేము అనేక రకాలైనటువంటి గత గవర్నమెంట్ని విమర్శించడం జరిగింది. అదే విధానాన్ని ఇతను అనుసరిస్తూ ఈవేళ రాష్ట్రంలో ఇంచుమించుగా 21,000 ఖాళీ పోస్టులు ఉన్నట్లయితే 6,100 మాత్రమే ఫిల్ చేస్తామని చెప్పి దిగిపోయే కాలంలో ఈయన ఈ యొక్క డిఎస్సిని వేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దాంట్లో కూడా మళ్ళీ కొత్తగా అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడం మేము ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించేటువంటి ప్రసక్తి లేదు. భవిష్యత్తులో దీని మీద ఎంతకైనా ఎవరితోటైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత 15 సంవత్సరాలు పోరాటం చేసి గతంలో దీన్ని రిమూవ్ చేసుకోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం వెంటనే మాకు చెల్లించవలసినటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించి వాళ్ళు మాతో ఎప్పుడు చూసినా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన చెప్పినటువంటి హామీల్ని మేము అడుగుతున్నాం తప్పక కొత్తగా మేము ఎటువంటి హామీల్ని మేము అడగటం లేదని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో మాకు రావాల్సినటువంటి బాకీలన్నింటినీ చెల్లించాల్సిందిగా కోరుతూ మా జిల్లా ఈ నెల 4వ తేదీన ఆర్యవైశ్య సంఘం ఏలూరు అర్బన్ జిల్లా అధ్యక్షులుగా దువ్వెల జయప్రకాష్ ప్రమాణ స్వీకారం చేస్తారని జిల్లా ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్ తెలిపారు. అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా గాదెం శెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేమ సురేష్, కోశాధికారి బచ్చు విష్ణు, అదనపు కోశాధికారి దొడ్డ గోపి, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలిగా కూరెళ్ల రమాదేవి ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలియజేశారు. జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దివాళా తీసిందా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కడప కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ చేపట్టిన 2వ రోజు దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ గత 5 ఏళ్లుగా వంచిస్తూనే ఉన్నాడని ఆరోపించారు. దొంగలాగా నువ్వు ఎత్తుకెళ్ళి మాకు సరైన సమయంలో పిఎఫ్ చెల్లించినటువంటి విధంగా దాన్ని బకాయిలుగా చిత్రగిస్తున్న ఈరోజు దీక్షలు చేయడం అనేటువంటిది సిగ్గుగా భావిస్తున్నాం. చేయడం అనేటువంటిది గురువునికి ఇబ్బంది ముందు తీసుకెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పడేసి ప్రజలను ఇబ్బంది పడే ఆలోచన బుద్ధి కాదు. కాబట్టి ఉపాధ్యాయులరా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులుగా హర్కర వేణుగోపాలరావు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రాసెస్లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. డిఎస్సి 2024 నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 6,100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయోధ్య రాముని దర్శనం కోసం 350 మంది ముస్లింలు పాదయాత్ర చేపట్టారు. 6 రోజుల పాటు పాదయాత్ర చేసి బాలరాముని దర్శనం చేసుకున్నారు. వీరు లక్నో నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ దూరం నడిచి వచ్చారు. రోజుకు 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చామని వారు తెలియజేశారు. తమకు రాముడంటే ఆదర్శనీయమని వారు అన్నారు.
కర్ణాటకలోని దుకాణాలు, సంస్థలలో బోర్డులన్నీ 60% వరకు కన్నడంలోనే ఉండాలని కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆక్షేపించారు. ఇది దురదృష్టకరమని వారు తెలియజేశారు. Yes, 5 years. So the governor has rejected the ordinance, sir. The governor, 60%. it is very unfortunate that the governor shouldn't have rejected. It is a state issue. It is the honor of Karnataka. It is an honor of Karnataka. I think I request the governor to reconsider the decision. There is no objection anywhere. It is a very progressive thought. It was a law which was earlier also existing. I request the honorable governor to reconsider it and give permission that we will pass it in the assembly. No doubt, we will pass it. For 10-15 days, I think it was not right to send it back to the House. Thank you, sir. ಸರ್ ಬಿಜೆಪಿ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷ ಹೇಳಿದ್ದಾರೆ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಹೇಳಿಕೆಯಿಂದಾಗಿ ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ಅವಮಾನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವರು. ಬಿಜೆಪಿಯವ್ರ ಮಾತಿಗೆ ನಾವು ಉತ್ತರ ಕೊಡೋಕೆ ತಯಾರಿಲ್ಲ. ನಂಬರ್ 1. ಎರಡನೇದು 17ನೇ ತಾರೀಕು ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರ ಸಮಾವೇಶ ಇಟ್ಕೊಂಡಿದ್ದೋ ಅದ್ರ ಕಾರಣದಿಂದ ನಾವು ಮುಂದೂಡಿದ್ದೋ. ಈಗ 17ನೇ ತಾರೀಕು ಮಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಅವರ ಮುಖಂಡತ್ವದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರ ಸಮಾವೇಶ ನಡೀತದೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಎಲ್ಲ ಮೂಲೆಯಿಂದ ಕಾರ್ಯಕರ್ತರು ಮಂಗಳೂರು 17ನೇ ತಾರೀಕು ಈ ಡೇಟನ್ನು ನಾನು ತಮ್ಮ ಮುಖಾಂತರ ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ಮಂಗಳೂರವರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. We stopped in Karnataka. BJP had threatened earlier that if Congress. కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రిటైర్డ్ టీచర్ నుంచి 40 లక్షలు కార్పొరేటర్ డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. దీంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.